సో ఇప్పుడు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడండి ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం మనల్ని ప్రజలు గమనిస్తుంటారని చంద్రబాబు నాయుడు గారు పాపం అంటే ఆయన గ్రాస్ రూట్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన తరచూ చెప్తూ ఉంటారు. వారి కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయటం, దాంతోపాటు కన్నెర చేయటం, ఆగ్రహించడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇన్నిసార్లు అండి కొలికిపూడి శ్రీనివాసరావు గారు అలాగే కేశినేని చిన్ని వాళ్ళిద్దరి మధ్య ఏంటి డిఫరెన్సెస్? ఎన్నిసార్లు ఆయన ఆగ్రహించి కన్నెర చేసినా వాళ్ళు ఎందుకని వాళ్ళ విధానం మార్చుకోవట్లేదంటారు? పైగా అది రాజధాని ప్రాంత సీటు, అటు ఎమ్మెల్యే అయినా ఇటు ఎంపీ అయినా. ఇది మొత్తానికి దీని చుట్టూ ఏముంటుందంటే వసుదేవన్ గారు, ఇప్పుడు మన దేశంలోనే అతిపెద్ద రిచెస్ట్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని అందరూ చెప్తారు. వారు దీంట్లోనే ఉంది, ప్రతి మన అఫిడవిట్లో కూడా రిచెస్ట్ సీఎం. అలా పోతే ఇప్పుడు పార్టీలో ఏమైపోయిందంటే సర్పంచ్ స్థాయి నుంచి, సర్పంచ్ అయితేనేమి, మండల ప్రెసిడెంట్ అయితేనేమి, వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి ఈ కౌన్సిలర్లు, ఈ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా, అంటే వారు అతిపెద్ద రిచెస్ట్ సీఎంగా దేశంలో ఉన్నారు, మేమెందుకు కాకూడదు అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ విషయమే ఈ కొలికపూడి కానీ, ఈ కేశినేని చిన్ని కానీ, సానా సతీష్ అనేటువంటి కానీ, వీళ్ళందరూ కూడా ఇదంతా దీనికంతా కారణము మొత్తానికి కేంద్ర బిందువు అయితే సీఎం గారు సంపాదించుకునేది కింది నుంచి అలవాటు చేసి ఎలా సంపాదించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఇది పెట్టారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో ఏముంటుందంటే వారు ఎలా ఉండాలి, నీతి నిజాయితీ ఎలా ఉండాలి అనే విధంగా చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీ అది. లోకేష్ బాబు గారి డిక్షనరీ రెడ్ బుక్ రాజ్యాంగం. దాంట్లో అందరినీ ఎవరెవరిని ఎలా అరెస్ట్ చేయాలి, ఎప్పుడు లోపలికి వేయాలి అన్న విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఇతరులను ఆచరింప చేయడానికి మాత్రమే వారి నీతి సూక్తులు పనిచేస్తాయి. వారు ఆచరించడానికి ఏది ఉండదు. వారు ఇతరులను ఆచరింప చేయడానికి నీతి సూక్తులు వారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కొలికపూడి ఎమ్మెల్యే గారు కానీ, చిన్ని గారు కానీ, పాముల పుట్ట పగిలితే పాములన్నీ బయటకు వచ్చినట్టు ఇప్పుడు పాపాల పుట్ట పగిలి ఈ అనుకొండాలన్నీ బయటకు వస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో వారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మద్యం కానీ, శాండ్ కానీ, ఈ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కొనడంలో అయితేనే కానీ అన్నీ అవినీతే. అవినీతి రాజ్యం ఏలుతూ ఉంది అనే దానికి ఉదాహరణ ఈ కూటమి ప్రభుత్వమే అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇద్దరి మధ్య గొడవ ఏంటి? 5 కోట్లు ఏమిటి? నిజమేనంటారా అవన్నీ? ఇప్పుడు కొలికపూడి కూడా చూపించాడు. ఇప్పుడు కొలికపూడి గారు చెప్పారు విత్ ఎవిడెన్సులతో. అంటే ఏమేమి చెప్పాడు? నాకు సీటు రావడానికి 5 కోట్ల రూపాయలు కేశినేని చిన్ని తీసుకున్నారు ఎంపీ గారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలంటే నాకు డబ్బులు 20 లక్షలు 20 లక్షలు 20 లక్షలు 20 లక్షలు దపాలుగా నేను బ్యాంకు ట్రాన్స్ఫర్ కూడా చేశాను. ఆయన బాగా క్లారిటీ చెప్పాడు. బ్యాంకు నేను ట్రాన్స్ఫర్ చేశాను. మిగతా అది 3.5 కోటి కొంచెం క్యాష్ ఇచ్చా. 3.5 కోటి కూడా నాకు స్నేహితులు అందరు ఇచ్చిన దాన్ని వారికి నేను ఇవ్వడం జరిగింది. చాలామంది దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఒక ఎంపీగా ఆయన సెలెక్ట్ అయ్యాడు కాబట్టి, ఆయన తలుచుకుంటే నాకు కూడా ఎమ్మెల్యే సీటు వస్తుంది కాబట్టి ఆ రావడంలో నేను అడిగినది సహకరించినా చేసేసానని చెప్పాడు. కానీ కేశినేని చిన్ని గారు అయితే నేను ఎవరిని నా డబ్బు నేను ఖర్చు పెట్టడానికే ఉంటా తప్ప నేను వేరే వాళ్ళతో తీసుకోవడానికి ఉండదు అని అన్నాడు. బాగానే చెప్పాడు. కానీ వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తున్నాడు కదా. బ్యాంక్ స్టేట్మెంట్ ఈయన పేరు అక్కడ లేదు కదా. కొలికపూడి గారితో 20 లక్షలు, నేను 20 లక్షల వరకు నేను ఏ అకౌంట్ చూపించాడో దాంట్లో నుంచి పోయిండేది ఉంటుంది కదా. ఎవరు కూడా గారి పేరు లేదు కదా అందులో అంట. ఎవరు ఇప్పుడు కేశినేని చిన్ని గారికి లేకపోయినా చిన్ని గారు ఎవరికి చెప్పింటే వారికి కొలికపూడి గారు ట్రాన్స్ఫర్ చేసింటారు. అదైతే ఎవిడెన్స్ ఉంటుంది కదా. నేను ఇవన్నీ ఎందుకు మనకు మాట్లాడుకుండడం కానీ వేస్ట్. ఒకటి వసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇది వారిలో చిత్తశుద్ధి ఉంటే కొలికపూడి గారు ఇప్పుడు చేస్తున్నది 1వ సారి కాదు, ఇది 2వ సారి 3వ సారి ఉన్న విషయాలని చెప్పుకుంటూ వస్తున్నారు. దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఒకసారి చూడండి వారిద్దరు కూడా. అంటే మీలోని పారదర్శకత మీ కూటమి ప్రభుత్వంలో మీ నాయకులలో ఉన్నటువంటి ఇది ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే కాదు, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాగే జరుగుతూ ఉంది.
ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మద్యం అయితేనేమి, మనం అనుకున్నట్టు ఈ ఇసుక దందా అయితేనేమి, ఈ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. ఇంకో విషయం చెప్పాడు మన కొలికపూడి గారు. దీంట్లో ఒక ట్విస్ట్ ఏమంటే, దీన్ని ఈ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కొనడంలో నాకు కేసినేని చిన్ని గారు ఒక క్యాండిడేట్ని నాకు అలాట్ చేశాడు. ఆ క్యాండిడేట్ ద్వారా నా చేతికి డబ్బులు వచ్చాయి. నేను దానిలన్నిటినీ కూడా ఆ కార్పొరేటర్లకు అందరికీ పంచడం జరిగింది. కాకపోతే ఈ యొక్క చిన్ని గారు పెట్టిన మనిషి ఎవరైతే ఉన్నారో అతను ఈ రేషన్ షాపులంతా కూడా అతను నేను మెయింటైన్ చేస్తా, దీన్ని ఎవరు కూడా ఏళ్ళు పెట్టకూడదు అని చెప్పాడంట. అంటే నేను డబ్బు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను చెప్పినది జరగాలి అంటే ఇది చిన్ని గారికి కూడా తెలిసే ఉంటుంది కదా, తెలియకుండా ఉంటుందా? ఈ రేషన్ బియ్యం అంతా కూడా షాపులకు వాళ్ళ దగ్గరికి ప్రజలకు చేరకుండా ఎక్కడికెక్కడ మనకు మధ్యలో మాయం అయిపోతూ ఉంది. అంటే మద్యము ఏరులై పారుతూ ఉంది, ఈ యొక్క రేషన్ బియ్యం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంది ప్రజలకు లేకుండా, అదేవిధంగా ఇసుక దందా వెళ్ళిపోతూ ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మనం ఏమి చేస్తున్నాం అనేది ఆలోచించాలి. అయితే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు? ఇప్పుడు రేపు 2వ తారీఖు ఇద్దరిని పిలిపించి మాట్లాడతారంటగా. ఒకటి సిబిఐ ఎంక్వైరీ కంటే ముందే వీళ్ళు మాట్లాడినా ఏది చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ధృతరాష్ట్రుని మాదిరి తయారైపోయాడు. అంటే పాతకాలంలో ధృతరాష్ట్రుడు కళ్ళు ఉండి కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన ఇది చేసేవాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి గంతలు కట్టుకోకుండా కళ్ళు ఉండి కూడా ఏమి జరుగుతున్నది, లోకేష్ బాబు గారి వెనకంబడి ఎవరెవరు ఉన్నారు అంటే బాగా చెప్పాడు కొలికపూడి. ఈ ఆర్థిక నేరగాళ్ళంతా లోకేష్ బాబు గారు చుట్టూరే ఉన్నారు. ఈ కేసినేని చిన్ని అయితేనేమి, సానా సతీష్ అయితేనేమి, ఇటువంటి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తెలిసి కూడా వారు ఎందుకు ధృతరాష్ట్రం మాదిరి ఉన్నారు అన్నది చాలా ప్రజలకంతా ఇదిగా ఉంది. ఎందుకో అంటే వారు ఇంకా మరీ నెక్స్ట్ మనము రాలేము, ఉన్నది మనమంతా దండుకుందామా, లేకుంటే ఏమి వాళ్ళ ఆలోచనలో విధానంలో ఏముందో అర్థం కావడం లేదు. కానీ ఈ కొలికపూడి గారు కూడా ఇంకోటి చెప్పారు. ఈ కేసినేని చిన్ని గారు వారి యొక్క వృత్తి ప్రవృత్తి కూడా మొత్తం పేకాటనే చెప్పాడు. ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ పేకాట క్లబ్బులు నిర్వహిస్తుంటారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా నిర్వహించాలా అన్న మూమెంట్లో నేను దీనికి అడ్డు తగులుతున్నాను, నాకు అటువంటి దానికి నేను ప్రోత్సహించడం లేదు అని కొలికపూడి గారు చాలా ఆవేదనతో చెప్పడం జరిగింది. ఆయన అంటే ఎక్కడికి పోతున్నారు అంటే ఇప్పుడు మద్యం కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం కానీ మరి అన్నీ ఎదుగుండా పేకాట కూడా, ఇప్పుడు పేకాట క్లబ్బులు కూడా నిర్వహించే పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి ఎక్కడా లేనటువంటి ఆర్థిక నేరగాళ్ళంతా ఈ లోకేష్ బాబు చుట్టూ ఉన్నారు. వీరు మరి వారికి తెలియకుండా, లోకేష్ బాబు గారికి తెలియకుండా ఏది జరగదు అని ప్రజల అభిప్రాయం అందరిది కూడా. ఇప్పుడు ఇన్ని కొలికపూడి గారు ఇన్ని ఆరోపణలు బయటకు చేశారు. అదే వైసీపీలతో నుంచి కానీ బయట నుంచి ఎవరైనా మాట్లాడిచింటే ఈ పాటికి లోపలేయించిండేవాళ్ళు. ఈ పాటికి ఏం తెలియకుండానే అందరినీ లోపలేయించి ఎట్లా మాట్లాడతారు ఏమి అన్నాడు. ఇప్పుడు కొలికపూడి గారు అన్నీ చెబుతున్నారు, మరి ఎందుకు వీరు మౌనం వహించారు? బయటికి ఉంది, ఆయన ఏదో పిలుస్తారు, ఆగ్రహిస్తానని చెబుతున్నారు కదా. అదే ఏది చేసినా కూడా, కానీ ఇదైతే పారదర్శకంగా లేదు. ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆర్థిక నేరగాళ్లతో, అసాంఘిక కార్యక్రమాలతో, అసాంఘిక చర్యలతో ప్రభుత్వం అంతా నడుస్తూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలంతా చేయడం వాళ్ళు చాలా ఒక ఎంపీ స్థాయిలో ఉండి, అటువంటి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి ఈ మన చిన్ని కానీ సతీష్ గారు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం. సానా సతీష్ గారిది ఏంటి ఆయన ఇష్యూ? ఆయన కూడా ఇప్పుడు ఇతనైతే కొలికపూడి గారితో ఏదైతే డబ్బులు తీసుకొని ఇతను ఆరోపణ చేశాడో, రైల్వే కోడూరు దగ్గర ఉన్నటువంటి క్యాండిడేట్తో కూడా సానా సతీష్ గారు కొన్ని కోట్లు తీసుకున్నారు అని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. వారే చెబుతున్నారు. అది తొందరలో కూడా అది కూడా బయటపడే పరిస్థితి ఉంది. అంటే టికెట్లను అమ్ముకునే పరిస్థితి, ఎస్సీ ఎస్టీలతో కూడా టికెట్లను అమ్ముకునే పరిస్థితిలో పార్టీ ఉంది. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది ఎప్పుడు రాలేదే బయటికి, ఎప్పుడు చేయలేదే. మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఎంత ఉన్నాయో ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు వారికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో వారికి స్థానాన్ని మనకు లేకపోతే కూడా పార్టీ పెద్దలకు చెప్పి వారి యొక్క ఎలక్షన్స్లో సహాయం పడమని చెప్పి అందరికీ చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే వారితో కూడా ఎస్టీలతో, ఎస్సీలతో కూడా డబ్బు తీసుకొని ఆర్థికంగా వారిని
చాలా చిన్నాభిన్నం చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇటువంటి డబ్బు పెట్టి సీట్లు కొన్నారు కాబట్టి మీరు కూడా ఏమైనా చేసుకోవచ్చు అనే లైసెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఉంది అనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతాం. రైట్. అంటే శ్రీకాంత్ గారు ఇప్పుడు అట్లాంటాలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి 400 మందిని ఒకే సామాజిక వర్గానికి చెందిన 400 మందిని తీసుకెళ్ళినట్టు తిరువురు ఎమ్మెల్యే కేశినేని చిన్ని గారు తీసుకెళ్ళారని చెప్పేసి తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపించారు. ఏంటి సార్ అది? అవును, కొలికపూడి గారు వారు పేకాటలతో పాటు అతను చేసే ఒక కార్యక్రమాన్ని కూడా బయట పెట్టడం జరిగింది. వారి యొక్క ఒకటి ఇంటర్నేషనల్ ఒక ఏజెన్సీ ద్వారా, అంటే వారికి ఒక ఏజెన్సీ ద్వారా కేశినేని చిన్ని గారికి ఒక ఇంటర్నేషనల్ ఉద్యోగాలు ఇప్పించడం. అంటే ఈ ఉద్యోగాలు అంటే ఒక సామాజిక వర్గానికి కాదు, అన్ని సామాజిక వర్గాలను కలిపి దాదాపు మన దీంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ అట్లాంటాలో 400 మందికి ఉద్యోగాలు ఇప్పించారంట. ఇప్పిస్తే కొలికపూడి గారు చెప్పిన విషయం ఇది. ఇప్పిస్తే ఆ 400 మందికి ఈ రోజుటికి శాలరీస్ లేవంట. అంటే వాళ్ళేమో వెళ్ళిపోయారు. ఆ శాలరీలు వీళ్ళ ఏజెన్సీ ఉంది కాబట్టి, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ద్వారా అక్కడున్న శాలరీ అంతా వీళ్ళకి పడ్డం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మీకు 1 lakh మీకు మీ శాలరీ ఉందనుకోండి, 1 lakhలో మీకు 20% మీరు కమిషన్ పట్టుకుంటారు. నెల శాలరీ వెళ్ళిపోతుంది. 80% మాత్రమే ఇక్కడ ఉద్యోగస్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 20% పట్టుకొని ఈ 400 మందికి 80% ఇవ్వాలి ఏజెన్సీ ద్వారా. మామూలుగా మనం చూస్తుంటాం ఈ సెక్యూరిటీ ఏజెన్సీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అదే పనే. ఆల్మోస్ట్ ఆల్ కేశినేని చిన్ని గారు చేసే పని పేకాట, మొత్తం ఈ ఏజెన్సీ ఒకటి ఉన్నట్లుంది. ఈ ఏజెన్సీ ద్వారా దాదాపు 400 మందికి పిల్లలకు అందరికీ పిలిచిపోయిన వాళ్ళందరికీ శాలరీస్ ఇంతవరకు లేవు అని ఆరోపణ చేశారు కొలికపూడి గారు. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ చాలా ఆవేదన చెందుతున్నారు. అంటే అక్కడ మామూలుగా ఉద్యోగం చేస్తే వాళ్ళు డబ్బు పంపించే పరిస్థితి వదిలిపెట్టి ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళకు డబ్బు పంపించే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఏజెన్సీ ఆఫీస్ దగ్గర దాదాపు ఈ తల్లిదండ్రులంతా ఆవేదన చెందుతున్నారు అని చెప్పి నిన్న ఏబిఎన్ ఇంటర్వ్యూలో వారినే అడిగారు. ఏబిఎన్ ఇంటర్వ్యూలో మీరు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వారిని ఇది కనుక్కొని నాకు చెప్పండి, దాని ద్వారా పిల్లలంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, దీని నుంచి కూడా బయటికి వేయండి అని అడిగారు. అంటే ఇటువంటి పరిస్థితిలో మనం ఎక్కడికి పోతున్నాం? రాష్ట్రంలో ప్రజలను కానీ అన్నీ మభ్యపెట్టి మోసం చేయడం తగదు. కేశినేని చిన్ని గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ సీఎం గారు కానీ మొదట ప్రధానంగా ఈ పిల్లల యొక్క పరిస్థితిని దగ్గరికి తీసుకొని ఎవరెవరికి జీతాలు ఇవ్వలేదో వారి జీతాలు ఏజెన్సీ ద్వారా ఇప్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని నేను కోరుతున్నాను.